గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు స్టార్ట్ చేసి తెల్లవారుజాము వరకు చేశారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు 31st నైట్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. గ్రేటర్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టెస్టులు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1243 కేసులు నమోదు కాగా 1066 టూ వీలర్, 42 త్రీ వీలర్, 135 ఫోర్ వీలర్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో అంబర్పేట్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఎక్కువగా 60 కేసులు రిజిస్టర్ అయ్యాయి. పట్టుబడిన వారిలో 1239 పురుషులు, 2 మహిళలు, 2 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ అత్యధికంగా 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 938 టూ వీలర్స్, 21 త్రీ వీలర్స్, 275 ఫోర్ వీలర్స్, 7 హైవే వెహికల్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ లిమిట్స్ లోని మియాపూర్ లో అత్యధికంగా 253 కేసులు నమోదయ్యాయి. లిక్కర్ తాగి వెహికల్స్ నడుపుతూ పట్టుబడిన వారిలో 1239 మంది మెన్, 2 మహిళలున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో ఎక్కువగా 107 కేసులు రిజిస్టర్ అయ్యాయి. లిక్కర్ తాగి పట్టుబడిన వాళ్లలో ఎక్కువగా 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం నుంచే కౌన్సిలింగ్ కి వందలాది మంది హాజరయ్యారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారు బారులు తీరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాలను వివరించారు ట్రాఫిక్ పోలీసులు.